ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి కృపతో బాబాగారి భక్తుడైన బాబురావు బువార్కే కోసం తెలుసుకుందాం. ఒక గాలిపటం తెగితే కింద పడి ఏ విధంగా చిరుగులు పడుతుందో అలా తెగిపోయినటువంటి తన భక్తుల బ్రతుకులను ఏ చిన్నపాటి చిరుగులు కూడా లేకుండా బాబా ఎలా కాపాడుతారో మనం తెలుసుకుందాం. ఎంతో భద్రంగా తన ఒడిలోకి తెచ్చుకుంటారు. బాబురావు బువార్కే చాలా చిన్న పిల్లవాడు. చాలా చిన్న వయసులో తన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. తన వయసు 13 సంవత్సరాలు. మైనర్ కావడంతో బంధువులు ఆ బాల్యాన్ని సాకుగా చేసి తండ్రి యొక్క ఆస్తిని, ఎస్టేట్ని అంతా కాజేసి బాబుని అనాథగా చేస్తారు. బంధువులందరూ వెళ్ళిపోతారు. బాబురావు బువార్కే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఎంతో ఆశపడతారు, ఎంతో ఉన్నత చదువులు చదివిద్దామని అనుకుంటారు. కానీ ఎలాగో ఒకలాగా ఎస్ఎస్సి వరకు చదువుతాడు బాబురావు బువార్కే. తన ఆస్తి అంతా కాజేసినా తను బాధపడలేదు. కానీ ఎవ్వరూ లేని ఒంటరివాడిగా ఉంటాడు. తన బంధువుల ద్వారా తన మేనమామ గురించి తెలుసుకొని ఒక ఉత్తరం రాస్తాడు మేనమామకి. ఇక్కడ నా పరిస్థితి బాగాలేదు, అందరూ మోసం చేసి వెళ్ళిపోయారు, నేను ఒంటరిగా ఉన్నాను అని. అప్పుడు వారి మేనమామ తిరిగి మళ్ళీ రిప్లై రాస్తారు. వారి మేనమామ ఎంతో ఆప్యాయంగా తనను తన దగ్గరికి రమ్మని చెప్తారు. తన మేనమామది షిరిడీకి బయలుదేరుతారు బాబురావు బువార్కే. 6 అణాలు మాత్రమే ఉంటాయి. కోపార్గం వరకు 3 అణాలతో కోపార్గం వరకు వస్తారు. అక్కడ నుంచి ఆ 3 అణాలతో ఏ టాంగావాడు ఎక్కించుకోరు. షిరిడీకి కాలినడకతో అలా నడుస్తూ కోపార్గం నుంచి షిరిడీకి వచ్చేస్తారు బాబురావు బువార్కే. మేనమామ ఇల్లు తెలియదు. కానీ షిరిడీకి వచ్చేసరికి అందరితో కలిసి బాబా ఎవరో తెలియకుండానే జన్మజన్మల అనుబంధంలాగా మసీదుకి వెళ్ళి బాబాగారి పాదాలకి నమస్కరించి కూర్చుంటాడు. బాబా చెప్తారు, నువ్వు రావాల్సిన చోటికే వచ్చావు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, నువ్వు ఒక పెద్ద రైతు అవుతావు అని చెప్తారు. ఆ మాటలు విని అక్కడ ఉన్నవారందరూ బాబా ఎగతాళి చేస్తున్నారు అనుకుంటారు. కానీ నిజంగానే బాబా గారు చెప్పినట్లే ఎంతో పెద్ద రైతు అవుతారు బాబురావు బువార్కే. అది ఎలా అంటే బాబాగారు ఆశీస్సులు తీసుకొని మేనమామ ఇంటికి వెళ్ళిపోతారు. మేనమామ ఎంతో ఆదరిస్తారు. బాబురావు బువార్కేను తన పొలంలో పెట్టి వ్యవసాయం నేర్పిస్తారు. వారి మేనమామది చెరుకు పంట. 3 సంవత్సరాలు మేనమామతో చెరుకు పంటలో నైపుణ్యం అంతా ఎలాగా పండించాలి అన్ని విధాలు నేర్చుకుంటారు బాబురావు. అందరికంటే చాలా నైపుణ్యమైన, చాలా బలమైన చెరుకుని దిగుబడి నేర్చుకుంటాడు. ఇతరుల వ్యవసాయ పొలంలో కంటే ఎక్కువ చెరుకు దిగుబడి చేస్తాడు బాబురావు. అయితే ఈ పిల్లవాడి యొక్క నైపుణ్యాన్ని చూసి ఒక అవకాశం ఇద్దామని పక్క పొలం యజమాని ఒకసారి పిలిచి ఇలా చెప్తారు, నువ్వు ఒక పని చేయి, నేను పెట్టుబడి పెడతాను, నువ్వు వ్యవసాయం చేయి, చెరుకు పంట వేయి, సాగు చేసి నాకు ఇవ్వు, వచ్చిన లాభంలో 30% నీకు ఇస్తానని చెప్తారు. అదేవిధంగా 5 సంవత్సరాలు ఆ పొలంలో కష్టపడి ఎంతో చక్కగా వ్యవసాయం చేస్తారు బాబురావు. 1,00,000 రూపాయలు సంపాదించి బాబా దగ్గరికి వచ్చి ఇలా అంటారు, ఎక్కడో తెగిన గాలిపటంలాగా నేను మీ దగ్గరికి వస్తే చాలా భద్రంగా మీరు ఇక్కడికి రప్పించుకొని నాకు ఏ విధంగా తెలియని వ్యవసాయంలో నేను ఎలాగ మెళుకువలు నేర్చుకున్నానో నాకు తెలియదు, అదంతా మీ కృపే బాబా అంటూ బాబురావు బాబా గారి పాదాలకి నమస్కరించి ఇదిగో బాబా 1,00,000 రూపాయలు అని ఇస్తారు. అప్పుడు బాబా చెప్తారు, నువ్వు ఓ పని చేయి, భవిష్యత్తులో ఎంతోమంది భక్తులు షిరిడీకి పెరుగుతారు, భక్తులందరికీ ఉపయోగపడేలాగా పళ్ళు మొక్కలు, పువ్వుల మొక్కలు, వ్యవసాయం, బియ్యం, ధాన్యం ఇవన్నీ కూడా వెయ్యి, నువ్వు ఒక భూమిని కూడా కొను అని చెప్తారు. బాబా ఎలా చెప్తే అలా చేసేవారు బాబురావు. బాబా చెప్పిన విధంగానే ఏవేవి కొనమంటే అవే కొనేవారు, ఏ పంట వేయమంటే అదే వేసేవారు. ఒక బంగ్లా కూడా షిరిడీ పొలిమేరల్లో ఇప్పటికీ ఉంటుంది. ఎంతో చక్కగా స్థిరపడ్డారు బాబురావు. ఇప్పటికీ వారి వారసులు సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ వారి వారసులు షిరిడీలో ఉన్నారు. ఉదయం 10 గంటల తర్వాత మధ్యాహ్న హారతికి ముందు బాబురావు బువార్కే సంచి నిండా పువ్వులు తెచ్చి బాబాగారి పాదాల దగ్గర వేయడం అలవాటు. ఇప్పటికీ వారి వారసులు వచ్చి సమాధి మీద పువ్వులు వేసి వెళ్తారు. ఇంకొక విశేషం ఏంటంటే బాబురావు బువార్కే వారసులు ఇప్పుడు మన షిరిడీకి వెళ్తే పురాతన షిరిడీ అని, అప్పుడు షిరిడీ ఎలాగ ఉండేదో అదంతా కూడా కట్టి ఉంచారు.
అదంతా కూడా బాబూరావు వారికి వారసులు కట్టించారు. సాయి ఆశ్రమం తర్వాత ఎస్విఆర్ హోటల్ దగ్గర ఉంది. ఇది నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ పురాతన షిరిడి టాంగా ఎక్కడానికి 3 అణాలు కూడా లేవు. కాలినడకతో షిరిడీకి చేరి 1,00,000 రూపాయలు ఆ రోజుల్లోనే సంపాదించి బాబాగారు పాదాల చెంతకు చేర్చుకొని ఎంతో అదృష్టవంతుడు బాబూరావు భువార్కే. ఇది బాబూరావు భువార్కే గారి అనుభవం బాబా గారి చరణాల దగ్గర. ఓం సాయిరామ్.